వరుతిని బోరుమంటుంది. అది చూడలేక పార్థు డాక్టర్తో మీరు దాని కాళ్ళు కట్ చేయండి, నేను బిల్లు కట్టొస్తాను అంటాడు. రేపు సాయంత్రానికో ఎల్లుండి ఉదయానికో అది రెండు విరిగిపోయిన కాళ్లతో వస్తుంది. అప్పుడు దానికి ఇదిగో ఈ 2 కర్రలు ఇస్తాను. అప్పుడే వచ్చారేంటి? కాళ్ళు కట్ చేయడం కట్టడం ఇంత త్వరగా అయిపోయిందా? వరుదిని అయ్యో అమ్మమ్మకేమైంది? ఎవరో షాపింగ్ మాల్లో గనుతో కాల్చారు. నెమ్మకడుపు మాడ. వరుతిని కాల్చమంటే ముసల్దాన్ని కాల్చిందెందుకు? ఈ ముసల్ది వరుదినిలా కనిపించిందా గుడ్డిదానికి? వీల్ చైర్ అని కలవరించిందిగా. ఎవరో పాపం గంతో కాల్చి ముసల్దాన్ని వీల్ చైర్ పాలు చేశారు. ఇంకా నయం, ఆ బుల్లెట్ కాలికి లైట్ గా తగిలింది కాబట్టి సరిపోయింది. అదే కాలాల్లో దిగుంటే కాలే తీసేయాల్సి వచ్చుండేది. అయినా జేజేవు కాలు కాల్చాల్సిన అవసరం ఎవరికుంది? అవును, ఈ ముసల్దాంతో ఎవరికి వైరం? ఒరే బుద్ధి లేనోడా, కాటికి కాళ్ళు చాపిన ఈవిడి కాళ్ళకి ఎవరు గురి పెడతారా? వాడెవడో అనిల్ అంబానీకో టాటా బిర్లాకో గురి పెట్టుంటాడు. మధ్యలో ఈవిడ గారు ఇరుక్కొనుంటారు. అవునవును. కాదు, ఏదో అనుమానంగా ఉంది. ఏమనుమానం? అనుమానం అంటే అనుమానం కాదు. ఒకవేళ మావి గారు చెప్పినట్టు అది ఎవరైనా అనిల్ అంబానీయో టాటా బిర్లా లాంటి వాళ్లకు గురిపెట్టుంటే కాలు కాల్చాల్సిన అవసరం ఏముంది? డైరెక్ట్ గా గుండెకి కాల్చొచ్చు కదా. ఏంటి అవునవును? అయిందేదో అయిపోయింది. దీని గురించి ఇష్టాగుష్టి కార్యక్రమం పెట్టద్దు. వెళ్ళండి వెళ్ళండి.
అమ్మమ్మకి గాలటం లేదు. అవునవును, అమ్మ చెప్పింది కరెక్టే. పదండి పదండి. కరెక్ట్ కాదురా, 100% నిజం. మనలో ఎవరికైనా దెబ్బ తగిలితే ఇంతసేపు ఆలోచించాలి కానీ వేస్ట్ డబ్బాకి దెబ్బ తగిలితే ఇంతసేపు ఆలోచిస్తారేంటి? ఈ చిన్న అపశృతి తప్ప షాపింగ్ చాలా బ్రహ్మాండంగా జరిగిపోయింది అత్తయ్య. అవునవును, షాపింగ్ ఆఫ్ ది ఇయర్ లో జరిగిపోయింది. అవును, ఎన్ని బ్రాండ్లో ఎన్ని వెరైటీలు, షాపింగ్ పండగలా జరిగిందనుకో. సరే సరే పదండి పదండి, పాపం జయజవ్కి కాలాడట్లేదు. సారీ అమ్మమ్మ. వాడెవడో కాలిస్తే నువ్వెందుకే సారీ చెప్పడం? అది కాల్చింది వాడు కాదు, ఆమె. ఆమెవరే? స్మిత అని సీరియల్ కిల్లర్. అదే కాల్చిందని నీకెలా తెలుసు? కాల్చమ్మని చెప్పింది నేనే. నువ్వా? నేను నీకేం ద్రోహం చేసేనే? నన్నే కాల్పిస్తావా? నువ్వు అసలు నా మనవరాలువేనే. అయ్యో, నేను నీకేం ద్రోహం చేసేనే? నన్ను ఎందుకు అడ్డు తొలగించాలనుకున్నావు? పెద్దగారోకే, నేను నిన్ను కాల్చమని చెప్పలేదు, దాన్ని, అదే ఆ వరుదిని కాల్చమని చెప్పానే. అంటే వరుదిని కాల్ తీయడానికి వేసిన ప్లాను ఇదే. నేను అప్పుడే అడిగాను ప్లాన్ ఏంటో చెప్పవే అని. చెప్పకుండా కళ్ళారా చూడమని పంపించావు. దానికి తప్ప ఎవ్వరికి ఏమీ కాదన్నావు. వాళ్ళంతా బాగానే ఉన్నారు. నా కాళ్ళే పోయాయి. అయినా ఆ కిల్లర్ ఏమైనా గుడ్డిదా? నన్ను కుంటిదాన్ని చేసింది దాన్ని చేయకుండా. అమ్మమ్మ సారీ. ఏంటే సారీ? హాయిగా కాళ్ళతో తిరిగేదాన్ని, ఇప్పుడు చక్రాలతో తిరగాలి. అమ్మమ్మ కావాలంటే కర్రలు తీసుకోవే, దీంతో కూడా నడవచ్చు. ఏంటే దానికి కర్రలు ఇస్తానని చెప్పి నాకిస్తావా? కర్రలతో తిరిగితే విలనిజం డౌన్ అయిపోతుంది. నాకేం వద్దు, వీల్ చైరే హాయిగా ఉంది. ఇవి నువ్వే ఉంచుకో. అయ్యో, అయినా నా ప్లాన్ ఫెయిల్ అయిందని నువ్వేసావు. ఏమైందే? నన్ను వీల్ చైర్ లో కూర్చోబెట్టు. ఇప్పుడేం చేస్తావు? ఇంకో ప్లాన్ వేస్తానమ్మమ్మ. మళ్ళీ ప్లానా? ఈ రోజు ఎలాగైనా సరే వరుదిని కాంప్రమైజ్ కావాల్సిందే, నాతో కలిసిపోవాల్సిందే. అంతవరకే ఈ పద్మాసనం వేణ్ణు. ఇదే నా భీష్మ పార్థు ప్రతిజ్ఞ. యోగానా? ధర్నా? బెడ్రూమ్ లో ధర్నా ఏంటి? బయట చేసే ధర్నాలు హక్కుల కోసం, బెడ్రూమ్ లో చేసే ధర్నాలు హక్కుల కోసం. సరే టిఫిన్ కి రండి. అయితే మా డిమాండ్లు నెరవేరుస్తున్నట్టే కదా? రమ్మంటుంది నేను కాదు, వాళ్ళు. అయితే నువ్వు దిగిరాలేదన్నమాట. లేదు, మెట్లెక్కొచ్చాను. కామెడీలు చేస్తున్నావా? కారపొడి నెయ్యి కాంబినేషన్ తో ఇడ్లీలు, ఆనియన్ అల్లం ముక్కలు చల్లి దోశలు చేశారు. వస్తే వేడివేడిగా తినొచ్చు. నేను రాను, తిన్ను. ఏ నైట్ తిన్న దరగలేదా? ఆకలిగా లేదా? అందుకే 2 పూటలకు తినాల్సింది ఒకేసారి తినకూడదని చెప్పేది. నేనేం పొట్ట పగిలేలా తినో లేక అరక్కో చెప్పట్లేదు. హంగర్ స్ట్రైక్ చేస్తున్నాను. ఏంటి?
ఆహార నిరాకరణ ఉద్యమం. ఆ రోజుల్లో గాంధీ గారు స్వతంత్రం కోసం చేశారు. ఈ రోజు నేను నా సంసారం కోసం చేస్తున్నాను. ఎందుకు చా? ఆ రోజు వర్కౌట్ అయింది, ఈ రోజు కాదా? అయ్యో, కంపారిజన్ మరీ ఎక్కువైనట్టు లేదు? అంటే ఉద్దేశాల్లో భారీ తేడా ఉన్నా ఉద్యమం మాత్రం సేమ్ టు సేమ్. నువ్వు నాతో కలిసిపోయేంత వరకు, మళ్ళీ మనం ఆ పాత రోజుల్లో సంతోషంగా ఉండేంత వరకు ఈ ఉద్యమం ఆగదు. నీ చేత్తో నువ్వు అన్నం తినిపించేంత వరకు నేను ముద్ద ముట్టను. ఏ, మీ చేతికి ఏమైంది? మళ్ళీ జోకా? నీ చేత్తో నువ్వు నాకు తినిపించడం అంటే నువ్వు నేను కలిసిపోయినట్టు. అర్థమైందా? ఓ, అంతర్థం ఉందా? ఉంది. అది ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, వారం కావచ్చు, నెలలు, సంవత్సరాలు పట్టొచ్చు, ఆఖరికి లైఫ్ లాంగ్ కావచ్చు. నీ చేత్తో నువ్వు నాకు తినిపించేంత వరకు నేను తిన్ను. నిరాహార దీక్ష చేస్తాను. అంతేనా? అంతే. పక్కా? పక్కా. ఫిక్స్? ఫిక్స్. సరే అయితే నేను వెళ్తున్నాను. ఎక్కడికి? టిఫిన్ తినడానికి. బాగా ఆకలిస్తుంది. ఎలాగో మీరు తిన్నంటున్నారు కాబట్టి మీ కోటలో కూడా కలుపుకొని 1/2 డజన్ దోశలు, డజన్ ఇడ్లీలు లాగించేయాలి. విత్ గీ, యు నో. అన్నీ తింటే పొట్ట పగిలి పోతావు. సారీ, మీ దీక్ష మీ ఇష్టం, నా ఆకలి నా ఇష్టం. ఎవరిష్టం వాళ్ళదా? నా గురించి పట్టించుకోదా? చూస్తాను. ఇవాళ నా ఆకలో దాని పంతమో తేల్చుకుంటాను. ఈ ఆసనం వర్కౌట్ అవ్వలేదు, ఇంకేదైనా ట్రై చేయాలి. ఈ ఆసనం వర్కౌట్ అవుతుందో లేదో చూస్తా. మావయ్య గారు, ఏంటమ్మా? అప్పుడాలు అయిపోయాయి, మీ పని కానివ్వండి. ఆకలి బాధ ఇంతలా ఉంటుందా? తెలియక అనవసరంగా కమిట్ అయ్యాను. ఒక్క పూటకే తట్టుకోలేకపోతున్నానే. వారం, నెల, సంవత్సరం వాకేశాను. అన్ని రోజులు ఎలా ఉండేది? అయినా నేను ఉంటానన్న వరుదిని ఎలా ఉండిస్తుంది? తనకు నా మీద ప్రేమ లేదా ఏంటి? నేను పస్తుంటాం తనకి ఇష్టమా? కానే కాదు. ఇప్పుడు ఇంకాసేపట్లోనే వచ్చి తన చేత్తో తనే నాకు తినిపిస్తుంది. నేను అలిగినా సరే నా అలక తీర్చడం కోసం తన ఒళ్ళో పడుకోపెట్టుకుని గోరు ముద్దలు తినిపిస్తుంది. ఆ తర్వాత నా కౌగిల్లో తను, తన కౌగిల్లో నేను, ఒకరి కౌగిల్లో ఒకరు ముద్దలు పెట్టుకుంటాం. ప్రాస బాగుంది. ముందు ముద్దలు, తర్వాత ముద్దులు.
జిలేబీలు, జాంగ్రీలు, లడ్డూలు, మైసూర్ పాకులు, కజ్జికాయలు, కారపూసలు, బొబ్బట్లు, బూరెలు, గారెలు చాలా చేసాం. లంచ్కి రండి. అన్నట్టు రమ్మంటుంది నేను కాదు, వాళ్ళు. వస్తున్నారా? రాను. ఏ రిపిటేషన్ వద్దు. పొద్దున్న డిమాండ్ చెప్పాను కదా, డిట్టో డిట్టో. సరే అయితే నేను వెళ్తున్నాను. ఎక్కడికి? డిట్టో డిట్టో అంటే నేను లేకుండా లంచ్ తినేస్తావా? పొద్దున్న టిఫిన్ తిన్నానుగా. పొద్దునేదో తినేసి ఉంటావు, ఆ తర్వాత నేను తినకుండా తినేసానని పశ్చాత్తపడి ఉంటావు. మళ్ళీ ఇప్పుడు తప్పు చేయకుండా ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నావు. అంత లేదులే. ఎందుకు లేదు? నాకు తెలుసు, భర్త పస్తుండగా ఏ భారత స్త్రీ ఫుడ్ ముట్టుకోదు. మీరు పస్తుంటే భారత స్త్రీలు ఎందుకు కడుపు మార్చుకోవాలి? చిచి, నేను అన్నది మన గురించి. భారతీయ భర్త అంటే నేను, భారతీయ భార్య అంటే నువ్వు. భారతీయ భర్త ఆకలితో ఉంటే భారతీయ భార్య అన్నం తినదు అంటున్నాను. నేను తింటాను. ఎలా తింటావు? చేతులతో. నన్ను వదిలేసి ఎలా తింటావు? నేనేమన్నా మిమ్మల్ని వద్దన్నానా? రమ్మనేగా చెప్పాను. నీ చేతులతో తినిపిస్తానంటే వస్తాను. సారీ, నా చేతులు నేను తినడానికి కావాలి. రాక్షసి, నువ్వు అసలు పతివ్రతమేనా? ఒక సీత, ఒక సావిత్రి, అనసూయ, అరుంధతి లాంటి పతివ్రతల పక్కన ఓ సింగిల్ సోఫా వేసుకుని కూర్చోవాలని లేదా నీకు? వాళ్ళేమన్నా నా క్లాస్మేట్సా? నేను వాళ్ళ బెంచ్ మేట్ నవ్వడానికి? వాళ్ళ పక్కన నేను సోఫా వేసుకోవడం కాదు, వాళ్ళ భర్తల పక్కన మీ చైర్ ఉందో లేదో చూసుకోండి ముందు. అసలే నీరసంగా ఉంది. ఎనర్జీ ఫేస్ చేసుకోకూడదు. నిరాహార దీక్ష అయిపోయిన తర్వాత చెప్తాను నీ సంగతి. హలో హలో, 1 2 3 మైక్ టెస్టింగ్. అటెన్షన్ ఎవ్రీబడి, వెల్కమ్ టు వరుదిని అండ్ కో కుకరీ షో. ఈ రోజు స్పెషల్ సీమంతం సారె వంటలు. మా ఇంటిల్లిపాది అంతా కలిసి మా హోమ్ స్టూడియోలో చేస్తున్న వంటల్ని చూడండి, చూసి తరించి ఆస్వాదించండి. రేపు మా వదిన శిరీష సీమంతం. ఆత్మీయులందరికీ ఆహ్వానం. రండి, మా వదిని ఆశీర్వదించండి, మా వంటల్ని ఆరగించండి. ఇక్కడ మేం కూడా ఉన్నామక్క, మాట్లాడే ఛాన్స్ మాకు కూడా ఇవ్వు. మాటలు కాదు, పాటలు పాడే ఛాన్స్ ఇస్తాను. అంత్యాక్షరి ఎవరు? కాదు, వంటలాక్షరి. అంటే ఏంటి? వంటలకు సంబంధించిన పాటలు మాత్రమే పాడాలి. వంటలపై పాటలు ఏముంటాయమ్మా? వెతికితే బోలెడున్నాయి, ఆలోచించండి. అయితే నేను రెడీ. బోని పట్టు మీద మావయ్య గారు. నేనా? వివాహ భోజనంబు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు దియాల వారి విందు నాకే ముందు ఔరౌర గారెలల్లా
ಅಯ್ಯಾರೆ ಬೂರೆಲಿಲ್ಲ ಔರೌರ ಗಾರೆಲಲ್ಲ ಅಯ್ಯಾರೆ ಬೂರೆಲಿಲ್ಲ ಓ ಖೋರೆ ಅರಿಸಲುಲ್ಲ